హాయ్ హలో వ్యూయర్స్. మొత్తం రాష్ట్రమంతా కూడా ఒక చర్చనీయాంశం. వాడిగా వేడిగా బీసీ సంఘాలు, దళిత సంఘాలు బాధపడుతూ కుమిలిపోతున్న ఒకానొక సంఘటన. కుమ్మెర, నాగర్ కర్నూలు జిల్లా మల్లన్న జాతర, మల్లికార్జునుడి జాతర. మనకు దేవుళ్ళు 33 కోట్ల మంది దేవతలు కదా. ఎవరిని ఏడబోయినా కూడా చిన్న తమలపాకు గీసి దాని మీద ఒక చిన్న కుంకుమ వేస్తే పిచ్చిగా దాని వెంట వాడి మొక్కేంత అజ్ఞానం. మనకు చదువు లేనప్పుడు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. అక్కడ ఏమైంది, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మధ్య నుండి కానీ ఏదో ఎండింగ్లో కానీ శివరాత్రికి అటు ఇటుగా ఆ జాతర 50,000 మంది నుంచి 1,00,000 వరకు అటెండ్ అవుతారు. దానికి పెద్ద హంగామా, పెత్తనం. ఆ ఊరు సర్పంచులు, ఆ ఊరి పెత్తందారి వర్గాలు ఎవరిని రానియాలి, ఎవరిని ఏ స్థాయిలో ఎంతవరకు ఉంచాలి, కంట్రోలింగ్ పాయింట్ అంతా కూడా ఆ ఊరి పెద్దలుగా చలామణి అవుతున్న వ్యక్తుల దగ్గర ఉంటుంది. అది నడుస్తుంది, మామూలుగానే నడుస్తున్నది. కానీ ప్రజలు రోజు రోజు చైతన్యవంతులు అవుతున్నారు, ఆలోచించే శక్తి అయితే వస్తున్నది. కానీ ఎంత స్పీడ్గా వస్తలేదు, అది బాధ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత స్పీడ్గా రావడం లేదు, ఆలోచించనివ్వట్లేదు కూడా. కొద్ది ఆలోచన వచ్చిందో లేదో మనుషులను మతము, ఆ విశ్వాసం ఇంకెక్కడో తీసుకొని వెళ్ళిపోతున్నాం మనం. కొద్దిగా చైతన్యవంతమైన ఊర్లోని ఒక రజక అబ్బాయి ఒక దళిత అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, తల్లిదండ్రుల ఆమోదం ఉంది అనే ఒక ఆదర్శవంతమైన వివాహం చేసుకొని ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది అమ్మాయి. అంటే కొద్దిగా చైతన్యం అయినట్టే కదా, కొంత మనం అది ఆహ్వానించాలి. వీళ్ళు జాతరకు వెళ్ళే సమయంలో ఆ జాతర సంబంధించిన సేవలు కూడా కొన్ని చేసి ఉంటారు. ఆ ఊరికి సంబంధించిన సేవకుల కులాలలో వాళ్ళు కూడా కులం వాళ్ళు కూడా చేసిరు. వాళ్ళు కూడా గుళ్ళ లోపలికి వెళ్తానంటే అక్కడ కూర్చొని ఎవరు రావాలి, ఎవరు పోకూడదు అని పెత్తనం చెలాయిస్తున్న వ్యక్తులు నువ్వెట్లా వెళ్తావు అన్నప్పుడు నేను ఎందుకు వెళ్ళకూడదనే ప్రశ్న. ఆ ప్రశ్న నువ్వు వెళ్తాలంటే నువ్వు ఇంత ఇవ్వాలి అంటే నువ్వేమన్నా రసీదు ఇస్తా అంటే నేను నీకు 100 ఇస్తా, 50 ఇచ్చే నువ్వు రసీదు ఇస్తే నేను ఇస్తా అంటే అక్కడ ఘర్షణ. ఎంతో కాదు కదా, చిన్న అగ్గి రాజేయడానికి పెద్దగా పీపాల కొద్ది పెట్రోల్ వేయాల్సిన అవసరం లేదు. ఆ పీపాలు ఎక్కడో దూరం ఉన్న చిన్న అగ్గిపులకి ఇట్లాంటి అయిపోయి మొత్తం భగ్గుమంటది. ఆ ప్రశ్న ఎత్తుకుంది. ఆ భాష, ఆ రోత ఫ్లో అయ్యే భాష మాట్లాడారు వాళ్ళు అసహ్యకరంగా. ఆ కడుపులో ఉన్న విషాన్ని మొత్తము, కడుపులో ఉన్న కండూతిని, కడుపులో ఉన్న నీచ నికృష్టమైన భావాన్ని మొత్తము ఆ ఇద్దరు పిల్లల మీద ప్రయోగించారు. లోపలికి రాలిస్తలేరు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తే వచ్చి చేసిరు లేదో అంటే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏదో జరుగుతుంది అక్కడ, అది ఎక్కడైతే జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళ పట్ల ప్రయోగించినటువంటి స్టేట్ సపోర్టెడ్ కులం ఏదైతుందో వాళ్ళ యాటిట్యూడు అంతటి ఉన్నది, రాష్ట్రం అంతటి ఉన్నది, దేశం అంతటి ఉన్నది. కానీ ఎంతకాలం ఇట్లా అనేది కూడా మనము ఆలోచించవలసిన అవసరం అయితే వచ్చేసింది. ఏ రకమైన చైతన్యాన్ని ఊహిస్తున్నాం మనం? ఒక పక్క అందరము హిందువులమే, అందరము బంధువులమే, నోరు తెరిస్తే మనమంతా హిందువులమే. ఎక్కడున్నావు రా హిందూ, ఏడున్నావు అసలు, ఎక్కడ వచ్చినావు? అక్కడికి వచ్చి కన్విన్స్ చేయొచ్చు కదా, ఇది కరెక్ట్ కాదు అని ఒక మాట అనొచ్చు కదా. అక్కడ ఎవరు క్రైస్తవులు లేరు, అక్కడ ఎవరు ముస్లిమ్స్ లేరు. మల్లన్న గుడికి వస్తుంటే మన బొట్టు పెట్టుకొని మన కట్టుబొట్టు వేసుకునే వాళ్ళే వాళ్ళంతా. అంటే ఆ మనుషులను తిట్టే హక్కు వీళ్ళకు పుట్టుకతోనే వచ్చింది. మనం ఏం చేస్తాం దానికి? ఒక 100-200 ఏళ్ళకి వెనక్కి పోతే అందరము శూద్రులమే. ఎవరం కూడా ఇప్పుడైతే ఈరోజు ఎవరి మీద దాడి చేసిరో ఆ తోకలు ఉన్న వ్యక్తులు, ఆ తోకలు తీసేస్తే వాళ్ళ కుక్కలు కూడా కానాయి, అది గుర్తుపెట్టుకోమని చెప్తాం. అందరూ తగిలించుకుంటారు. లేటెస్ట్గా తగిలించుకునే తోక కొంత గౌరవం వస్తుందేమని పెట్టుకుంటున్నారు. గతంలో వాళ్ళు పెట్టుకొని ఆస్తులు, అంతస్తులు, అధికారము అన్నీ పెట్టుకొని ఇవాళ ఆస్తిని, అధికారాన్ని లేకున్నా కొద్దిగా ఆత్మగౌరవం పెంచుకున్న వ్యక్తులు మేము అని ప్రశ్నించేటప్పటికి వస్తున్నటువంటి ఈ సంఘర్షణే ఈనాడు కుమ్మెర. మల్లన్న దేవుడు ఉన్నాడు కదా, మరి ఆయన ఆపాలి కదా. ఈ హిందూ అభిమానులు ఎక్కడికి పోయారు? వీళ్ళంతా హిందూ అభిమానులు అనేది అందులో కులం లేదు అనేది ప్రచారం చేస్తూ అంతర్గతంగా ఉన్నటువంటి ఈ నికృష్టమైన పని ఎట్లా ఆపవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. వెనకటికి ఇంకా దారుణంగా ఉన్నది, ఇంకా దారుణంగా ఉన్నది. ఆ దారుణాన్ని లేనందుకే ఇవాళ కొన్ని వందల ఆస్తులు వాళ్ళ దగ్గర పోగుబడి ఉన్నాయి. ఆ పోగుబడిన ఆస్తులను చూసుకొని అన్నీ వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే కనీసం ప్రశ్నించగలిగే స్థాయికి మాత్రం ఎదగగలిగారు వాళ్ళు. అంతవరకు మనము అది చేసుకోవచ్చు. అయితే ఈ దారుణాన్ని ప్రశ్నించడానికి పాప చనిపోతే మర్డర్ కేసు పెట్టాలి, కానీ అటెంప్ట్ మర్డర్ ఎట్లయితుంది? కాదు కదా. కంప్లైంట్ చేసిన వాళ్ళ మీదనే కంప్లైంట్ ఎట్లా పెడతారు? ఎఫ్ఐఆర్ మొదలు ఎట్లయితుంది? ఏ దానికైనా కూడా నేను ఇదివరకు కూడా వేరే చాలా సందర్భాలలో చెప్పిన, గ్రామాలలో ఉండే కులాన్ని బట్టే పరిపాలన జరుగుతుంది. రూరల్ అయితే మరీ ఘోరం. ఇంకా ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయలేకని కాదు, వాస్తవానికి పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు వాస్తవాలు తెలుసు, వాళ్ళకు అన్యాయం ఎక్కడ జరిగింది తెలుసు, ఎవరి మీద ఎఫ్ఐఆర్ కట్టాలని కూడా తెలుసు వాళ్ళకు. కానీ
ఎక్కడికక్కడ అడుగును పెన్నును మెదళ్లను అన్నింటిని కంట్రోల్ చేసే శక్తులు వేరే ఉన్నాయి. వాళ్ళకే భయపడి పనిచేస్తారు తప్ప న్యాయం పక్షం లేరు వాళ్ళు. మీరెవరో కిందికి రండి చూపిస్తా అని తీన్మార్మలను అద్భుతమైన ర్యాలీ తీసుకెళ్లి వాళ్ళందరినీ ప్రశ్నించే తత్వం, తోడుగా ఆయన జాజుల శ్రీనివాస్ వెళ్ళటం, విశారదన్ మహారాజ్ అయితే ప్రాక్టికల్ గా ఏ చట్టము బిఎన్ఎస్ లేక ఏది పెట్టాలనేది స్పష్టంగా చెప్పడం. ఇవన్నీ శక్తులు ఏకమైతే వాళ్ళని ఏమో చేయమని కాదు, మనుషుల్లా మానవీయ కోణంలో సరైన గౌరవ మర్యాదలతో బతకమని చెప్తున్నాం. మీ ఆస్తులేమీ తీసుకుంటలేదు, ఇది కాదు. ఉంటే ఉండొచ్చు కాక ఆస్తులు, మీరు బాగా ఉన్నారు, ఇంకా పెరుగుతూనే ఉంటాయి మీ ఆస్తులు, పెరగనివ్వండి. కానీ సాటి మనిషిని గౌరవించే ఒక సంస్కారవంతమైన ప్రవర్తన అవసరం ఉంటుంది. మీరు అతను వాడే భార్య పట్ల వాడే భాష అతను తిరిగి అంటే మీకు ఎట్లా ఉంటుంది? అనలేడని మీకు తెలుసు. ఒకవేళ డ్రగ్ స్లిప్ అయినా కూడా వాడిని బతకనిస్తారా? కొట్టి గుద్ది చంపేస్తారు. అదే గతి. చిన్న పిల్లని తన్ని చంపగలిగారు, వీళ్ళందరినీ బాగా దెబ్బలు కొట్టగలిగారు. కానీ అది కరెక్ట్ కాదు. మీలో మీరు సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. బహుశా మీరు డిబేట్లు పెట్టుకొని బాగైంది, తన్ని చంపారు, ఇంకా కొట్టాలి, ఊర్లో వాతావరణం బాగలేదు, ఊరంతా చెడిపోయింది అని అంటే కింది వాళ్ళంతా ప్రశ్నించే స్థాయికి వచ్చినా కొద్దిగా మీరు ప్రశ్నించలేని దశ పెరిగినా కొద్దీ అప్పుడు ఏమని చెప్తున్నారు మీరంటే ఊరు చెడిపోయింది. ఊరు చెడిపోలే, ప్రశ్నించే తత్వం పెరుగుతూ ఉంది కాబట్టి మీరు చెడిపోయింది అనుకుంటున్నారు. కానీ ఆ మాత్రం చైతన్యం లేకనే ఊళ్ళో పెత్తనం చేస్తున్నారు. వాళ్ళ మీద పాలకులు, వాళ్ళ మీద ఇంకొకరు, వాళ్ళ మీద అందరిని కలిపి ఢిల్లీ పెత్తనం, ఢిల్లీ మీద అమెరికా వాడు పెత్తనం. ఈ దుర్మార్గమైన వైఖరులను, సాటి మనిషిని గౌరవించుకునే తత్వాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ, ఇది రిపీట్ అయినట్టయితే ఇంకా ఇది సరిపోదు. ఇంకా ఈ చైతన్యం కంటిన్యూస్గా కావాలి. ఆంధ్రప్రదేశ్లో రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు కూడా బాగా మాట్లాడుతున్నారు. ఆయన మాటలు కూడా వినండి. మన దగ్గర కూడా చైతన్యవంతులైన నాయకులు ఉన్నారు, వాళ్ళ మాటలు కూడా వినండి. మెజారిటీ ప్రజలు ఎక్కడైతే సఫర్ అవుతున్నారో వాటన్నిటినీ కూడా మనము కులం లేని సమాజంగా, కులరహిత సమాజంగా, ఈ మధ్యనే కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్రలో ఒక ఊరిలో కులం ప్రస్తావన తేవద్దు అని తీర్మానం చేసిరట. అది మహారాష్ట్ర కాబట్టి సాహు మహారాజ్ అక్కడే పుట్టిండు, అంబేద్కర్ అక్కడనే పుట్టిండు, సావిత్రిబాయి అక్కడనే పుట్టింది, పూలే అక్కడనే పుట్టిండు. ఒక చైతన్యవంతమైన స్థానం అక్కడనే అదే మొదలైంది. మా ఊరిలో కుల ప్రస్తావన తీసుకురాకూడదని తీర్మానం చేసి పెట్టుకున్నట. అట్లా ప్రతి గ్రామంలో అట్లుంటే ఎంత బాగుంటుంది. కాబట్టి ఈ చైతన్యం అంతట్లో ఉండాలి. కులం అనే దానికి పెంచి పోషిస్తున్నటువంటి బ్రాహ్మణీయ ఆధిపత్యాలు, అగ్రవర్ణ ఆధిపత్యాలను కూకటి వేలతో కూల్చేలా కింది వర్గాలంతా కూడా చైతన్యం కావాలని కోరుకుంటూ అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉండాలి. ఈ ఒత్తిడి చాలా వరకు తగ్గి సాటి మనుషులను గౌరవించుకునే స్థానానికి రావాలని కోరుకుంటూ ఈ వీడియో అందరికి షేర్ చేయాలని, చూడాలని, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.